ఈ విషయంలో నేను బ్యాక్ స్టెప్ వేయలేను పద్మవదన. అసలు ఇప్పుడు ఏమైందని? నిన్ను ఎవరేమన్నారని? మాట అన్నా పర్వాలేదు పద్మవదన, బట్ సైలెంట్ గా ఉండటం ఎంత గిల్టీగా ఉంటుందో ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి థింక్ చేయి. నానమ్మ ఆ సమయంలో ఏం మాట్లాడలేదన్నా నీ బాధ? నాట్ ఓన్లీ దట్ పద్మవదన, సూర్య ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతే అమ్మమ్మ కట్ చేసింది అంటే దాని అర్థం ఏంటి? సూర్య నేను తప్పు చేశామనే కదా. అది కేవలం నీ అపోహ పద్మవదన. నేను గణపతి పూజ స్టార్ట్ చేసినప్పుడు ముందు అపోజ్ చేసిన అమ్మమ్మ, చిన్నత్త, పెద్దత్త తర్వాత నేను చేసింది మంచిదే అని అర్థం చేసుకున్నారు. ఆ ఒక్కటే కాదు, చాలా విషయాల్లో ముందు నన్ను అపార్థం చేసుకున్నా తర్వాత అర్థం చేసుకున్నారు. బట్ రాత్రి జరిగిన ఇన్సిడెంట్లో అక్కడే నువ్వు నానమ్మని తప్పుగా అంచనా వేస్తున్నావు సాముదిన. అక్కడ సామాన్య వాళ్ళ అమ్మ ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడితే గొడవ పెద్దదవుతుందని సూర్య నువ్వు వాళ్ల ముందు దోషులుగా నిలబడి తలదించుకునే పరిస్థితి వస్తుందని, పరాయి మనుషుల ముందు ఇంటి మనుషులను ప్రశ్నిస్తే అది మీకు చిన్నతనం అవుతుందని ఆలోచించింది కాబట్టే నానమ్మ ఆ విషయం అక్కడితో ఆపేసింది. అది మీ ఇద్దరి మీద తనకున్న నమ్మకం, ప్రేమ. అందుకే తను అలా చేసింది. నేనొక్క మాట చెప్తాను, నువ్వు గుర్తుంచుకో సాముదిన. సూర్య నానమ్మ పెంపకంలో పెరిగాడు. తను ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయడు. ఆ విషయం నానమ్మకు తెలుసు. ఎందుకంటే తన పెంపకం మీద తనకున్న నమ్మకం. ఇక నీ విషయం అంటావా? నువ్వు రావటం అమెరికా నుంచి వచ్చినా నువ్వేంటో, నీ పద్ధతులేంటో, నువ్వు తప్పు చెయ్యవు అని నానమ్మకి ప్రగాఢ విశ్వాసం. కాబట్టి నిన్ను ఎంతగానో ప్రేమించేవాళ్లున్న ఈ ఇంటికి దూరం అవ్వాలన్న ఆలోచన నువ్వెప్పటికీ చేయకు సాముదినా. పద్మవదన, నీ మాట కాదనలేదు, బట్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్ నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను. డోంట్ అపోజ్ మీ ప్లీజ్ పద్మవదన. సో యూజ్ ద ట్రంప్ కార్డ్. లిల్లీకి దగ్గరవు. సూర్యకి లిల్లీ సొంత చెల్లెలు కాబట్టి అది నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.